ఎక్కడికే వస్తావురా? సార్ 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 కూల్ అవ్వండి. నేను ఇక్కడికి వచ్చింది కొట్టడానికో కొట్టించుకోవడానికో కాదు, మాట్లాడటానికి. కొంచెం గ్యాప్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్. జరగండి. అన్నయ్య నువ్వా? ఆ రోజు నీ బదులు నన్ను ఎమ్మెల్యే అనుకోవడం ఏంటి, ఆ ఎమ్మెల్యే అవడం ఈరోజు నీ చేతుల్లో ఉండటం ఏంటి? వాట్ ఏ కోఇన్సిడెన్స్. పాయింట్కి రా. ఏం లేదన్నయ్య, మా లవ్ మ్యాటర్ మొత్తం మీకు తెలిసి ఉంటుంది కదా. దాన్ని గుర్తించి గౌరవించిన నాగప్ప గారు నేను ఎమ్మెల్యేగా గెలిస్తే పిల్లనిస్తాను ఆఫర్ ఇచ్చారు. మీరు రాజీనామా ఏదో చేస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచి ఇందును పెళ్లి చేసుకుంటాను. అంతే. ముందు సార్కో కాఫీ చెప్పండి రా. ఏంటన్నావేంటి? నేను రాజీనామా చేస్తే నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావా? అవునన్నయ్య గెలుస్తాను. నీకిక్కడ నుంచోడానికి చోటు లేదు, మాట్లాడడానికి మనిషి లేడు, ఎలా గెలుస్తావురా? ముందైతే మీరు రాజీనామా చేయండి అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావు? మైండ్ తప్పిందా? నేను రాజీనామా చేస్తే నువ్వెలా గెలుస్తావురా? నీకిక్కడ 4 ఓట్లు కూడా పడవు. నా మీ సింపతి మీకెందుకన్నయ్య? గెలవడం గెలవలేకపోవడం నా బాధ. అయినా నాకు 4 ఓట్లు కూడా పడవని మీరెలా చెప్పగలరు? బరిలోకి దిగితే కదా ఎవరికి నోట్లు పడేదో తెలిసేది. సత్యం అయిందు అచ్చిచ్చి అలాంటిదేం లేదురా. సమస్య చెప్పాను, సానుకూలంగానే స్పందిస్తున్నారు. ప్రేమ కోసం నేనే పోటీలో దిగుతుంటే నీకోసం అన్నయ్య రాజీనామా చేయలేడా? ఓకే డార్లింగ్ బాయ్. నీ ముందు వదనకు ముద్దు పెడుతుంటే ఇంకా డిస్కషన్ ఏందన్నా? ఇది చంపేక. చంపడానికి కూడా ఒక రేంజ్ ఉండాలిరా. వీడిని చంపితే మన స్టేచర్ తగ్గుద్ది. రాయ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీరు రాజీనామా చేస్తే వెళ్తా. నిన్ను చూస్తే ఒక పక్క కోపం వస్తుంది, ఇంకో పక్క నవ్వొస్తుంది. విసిగించకుండా వెళ్ళిపో. ఓకే అన్నయ్య, నాకు ఒకటి అర్థమైంది, నేను వెళ్ళొస్తా. రై ఆగ. ఏమర్థమైంది? ఎందుకులేండి అన్నయ్య, వదిలేయండి, వస్తా. రై ఏమర్థమైంది? రాజీనామా చేస్తే మీరు ఓడిపోతారు. నేను ఓడిపోతానా? రాజీనామా చేస్తే ఓడిపోతానే ఉన్న భయం మీలో మొదలైందన్నయ్య. ఏమంటారు రౌడీస్? నేను గెలిచినట్టే కదా. పోటీ చేసి గెలవడం కన్నా నాతో పోటీకే భయపడుతున్నారంటే అదే నాకు పెద్ద గెలిపన్నయ్య. ఇప్పుడు చంపుతాంట్రా నిన్ను. చంపేయండి అన్నయ్య, మీలో ఉన్న భయం నిజమని మీ వాళ్ళకి తెలుస్తుంది. వెరీ సింపుల్ అన్నయ్య, మీరు రాజీనామా చేసి నేను గెలిస్తే ఇందుని పెళ్లి చేసుకుంటాను. ఓడిపోతే నేనే దగ్గరుండి మీ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు చెప్పింది కరెక్టే సార్. మేడం గారికి మీరంటే ఇష్టం లేదు కాబట్టి ఇంట్లోంచి పారిపోయారు. అదే పెళ్ళైనాక ఈయన గారితో లేచిపోతే దరిద్రంగా ఉంటుంది. అన్ని దరిద్రాల కన్నా ఈ భయం అనేది మరీ దరిద్రంగా ఉంది. మీరు ఇప్పుడు ఈ ఎలక్షన్లో రాజీనామా చేసి గెలిస్తే మేడం దృష్టిలో హీరోగా ప్రొజెక్ట్ అవుతారు. మనసా వాచా కర్మన ఈయన గారు ఎదోగా ప్రూవ్ అవుతారు. నేను రాజీనామా చేస్తున్నాను. నిన్ను గెలిపించడానికి కాదు, నువ్వొక వెధవ్వని ప్రూవ్ చేయడానికి. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు. ఈ హ్యాపీ మూమెంట్లో ఓ సెల్ఫీ, ఒక ఆటోగ్రాఫ్. థ్యాంక్స్ అన్నయ్య. కాఫీ తెచ్చేలోపే రాజీనామా చేయించాడంటే ఇది బ్రేకింగ్ న్యూసే. వినే ఉంటారు కదా సార్, గాడప్పతో రాజీనామా చేయించాను. ఇంకా మిగిలిందల్లా మీరు మా ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టించడమే. ఒక్కడిని కన్విన్స్ చేసి వాడిని రాజీనామా చేయించినంత తేలిక కాదు. గెలవాలంటే నీకు 1,00,000 ఓట్లు పడాలి. నీకెవడేస్తాడయ్యా ఓటు? నేనేస్తాను సార్ మీకు ఓటు. సార్, వాడు రాజీనామా న్యూస్ వినగానే అన్నదానం చేశాను, రక్తదానం చేశాను. ఇప్పుడు మీరు ఒప్పుకుంటే ప్రాణదానం చేయడానికి నేను రెడీ అండి. వాడు రాజీనామా చేస్తే మీరెందుకు ఎక్సైట్ అవుతున్నారు? బంగారాజ్ సార్, గాడప్ప ఎక్స్పీఏ బాగా చేసినట్టున్నాడు. రండి సార్ చెప్తాను. మీరేం వరీ కాకండి సార్, ఉండటానికి నా ఇల్లు ఇస్తా. నా ఒళ్ళు గొల్ల చేసుకున్నైనా మిమ్మల్ని ఎమ్మెల్యేని చేస్తా. రాజుగారు, ఈ రోజుల్లో కూడా బిందెల్లో నీళ్ళు మోసుకెళ్తున్నారేంటండి? సార్, వర్షం వస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కానీ ఇంట్లోకి రావు కదండి. రాజుగారు, ఇక్కడ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, కాకపోతే బుక్స్ యూనిఫామ్సే లేవు. వాళ్ళు వెళ్ళేది స్కూల్కి కదండి, ఫ్యాక్టరీలో పనుల కోసం. అంటే ఇక్కడ స్కూల్స్ లేవా? ఉన్న మా ఎర్రి జనం డబ్బుల కోసం పిల్లల్ని పనిలోకే పంపుతారు. వీళ్ళ అమాయకత్వం ఆకలే గాడప్ప వ్యాపారాలకు పెట్టుబడి సార్. చదివిస్తే వాళ్ళ పిల్లల లైఫ్లే బాగుంటాయి కదా. వాళ్ళ లైఫ్ల సంగతి తర్వాత, ముందు మీ లవ్ మ్యాటర్ చూసుకోండి. రేపే నామినేషన్ బోల్డ్ అని ఏర్పాట్లు చేయాలి. థ్యాంక్ యూ సార్.
ఈనాడు సాక్షి నమస్తే తెలంగాణ రవి కెమెరా ఇటు తిప్పు. చూస్తున్నారు కదా అని ఫస్ట్ టైం అభ్యర్థి అయినా ఇంత బలగంతో నామినేషన్ వేయడానికి వస్తున్నాడంటే అతని స్టామినా ఏంటో మీకే అర్థమవుతుంది. ఏమో సురేష్ బాగున్నావా? సార్. రాధగారు ఎలా ఉన్నారు? సార్ మీరు కార్లో వస్తారు కాన్వాయ్తో వస్తారు అనుకుంటే మీరేంటి సార్ ఇంత సింపుల్ గా కార్లు ఆడుకుని వచ్చారు? అమ్మా నేను నడిచే దారిలో రాళ్ళుంటాయి ముళ్ళుంటాయి. నాకు రక్తం వచ్చినా పర్లేదు, నా వెనక జనానికి రహదారి వేయాలన్నదే నా సంకల్పం. ముళ్ళు తీసేస్తా, నాకు రక్తం కాదు, రాళ్ళు కొడతా, నాకు దెబ్బలు తగిలిన వాళ్ళ దొరసా నేను నానిపోయినా. వాడికి కారుంది, పల్లకి ఉంది, పొగరు ఉంది. వాడి టార్గెట్ ధనం, నా టార్గెట్ జనం. మాట్లాడితే జనం జనం అంటున్నారు, మీ వెనక చూస్తే ఒక్కళ్ళు కూడా లేరు. ఆ, 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 ఆ. 100 కూడా ఒక్క అంకెతోనే మొదలవుతుంది. నా జనం నా బ్యాక్ ఉండరు, బ్యాలెట్ బాక్సుల్లో ఉంటారు. అమ్మా చెట్టింది నా వేర్లు ఉండాల్సింది భూమిలోనే, నదన్ని పరవళ్ళు తొక్కి నా కలవాల్సింది సముద్రంలోనే. వాడు నదైతే నేను సముద్రం, వాడు చెట్టు అయితే నేను భూమి. రాత్రి రజనీకాంత్ సినిమాలు వరుస పెట్టి కొట్టేసినట్టున్నాడు. ఎండన పడి మా కోసం వచ్చారు, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. రాజుగారు ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. అలాగేనండి. వస్తానమ్మా, వస్తానయ్యా. ముందు టీ తాగండి. రైట్ రాని ఇప్పుడు మనం ఇద్దరు అభ్యర్థులను చూస్తున్నాం. చూస్తుంటే ఈసారి వీరభద్రాపురంలో ఎవరు గెలుస్తారనేది పోటా పోటీగా ఉండేలా ఉంది. కప్పు టీకి పోటీయా? ఈయన్ని ప్రపోజ్ చేసేది ఎవరు? నేనేనండి. ఇక్కడ సంతకం పెట్టండి. ఓం సాయిరామ్. సాయిరామ్. సపోర్ట్ చేసే వాళ్ళతో ఇక్కడ పెట్టించండి. ఎవరక్కడ? ఎవరు లేరు ఇక్కడ. ఎరా లింగబాబు, సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే నామినేషన్ చెల్లదేమో. నేనున్నాను. అన్నయ్య ఒక్క నిమిషం. చెప్పాను కదా 100 కూడా ఒక్క అంకెతోనే మొదలవుతుందని. మొదలైంది. ఎమ్మెల్యేగా గెలవాలంటే సినిమా డైలాగులు చెప్పడం, చిందులేయడం కాదు, డబ్బులు చిమ్మాలి. నువ్వెంత చిమ్మినా చివరికి ఏం జరిగిందో చూసావు కదా. మీడియా ఫోకస్ అంతా నా మీదే ఉంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రాజుగారు మీరు కానివ్వండి. మళ్ళీ టక్ చేసి బెల్ట్ పెట్టా. బాబుని ఎమ్మెల్యే చేశాకే బెల్ట్ తీస్తా. ఇంతకాలం పిఏలు లీడర్ల వెనకాలండి నడిపిస్తే ఎలా ఉంటుందో నువ్వు చూసావు. ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో నేను చూపిస్తా. చెప్పండి సార్ మేసం. తగ్గించే కదా రాజుగారు. పెట్టండి సార్ అద్దాలు. అదే చెప్పండి, హోమ్ లోనా పర్సనల్ లోనా? పొలిటికల్ లోన్ సార్. పొలిటీషియన్స్కి లోన్లు ఇవ్వరండి. 5 ఏళ్లకోసారి మార్చినట్టు మార్చి పాడేస్తారు. గట్టిగా మాట్లాడితే అది గ్యారంటీ లేదు. నీకు తెలుసు కదయ్యా, మొన్న ఒక కత్తిలాంటి కుర్రాడు వచ్చి మీ గాడప్ప చేత రాజీనామా చేయించి బై ఎలక్షన్ కూడా పెట్టించాడు కదా. నేనే సార్. ఆ? ఆ కత్తిలాంటాడు నువ్వేనా బాబు? ఎస్ సార్. నిజంగా నువ్వా బాబు? వాడితో రాజీనామా చేయించింది నువ్వా? రే సార్కో షోట చెప్పు. నాకు వద్దు సార్. నేను ఇంకా మందు చెప్పలేదు కదా బాబు. వాడు రాజీనామా చేసి మీరు ఎక్సైట్ అవుతున్నారు ఏంటండి? నేను లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్టీస్ తప్ప పర్సన్స్ ఫేస్ చూడు, అది నా అలవాటు. ఓసారి గాడప్పగాడు మా బ్యాంక్ వచ్చినప్పుడు వాడిని పట్టించుకోలేదని షూతో కొట్టాడు. షూ బాగా షార్ప్, స్కిన్ సెన్సిటివ్. రాజుగారు చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మాకు అర్జెంట్గా 60 లక్షల లోన్ కావాలి. దానికి సరిపడా ప్రాపర్టీ కావాలి. లేదంటే ఆ ప్రాపర్టీ ఉన్నాడు మీకు షూరిటీ ఇవ్వాలి. నా దగ్గర గాడప్ప చేసిన సంతకం తప్పితే ఏం లేదు సార్. చాలు, వాడి ఆటోగ్రాఫ్ని మీ స్వీట్ మెమరీస్ కింద మారుస్తా. బయట వెయిట్ చేయండి. రాజుగారు ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక మంచి మసాలా టీ అద్దామా? ఫోన్ వచ్చాక ఏకంగా బిర్యానీ వేసేద్దామండి. అన్నా ఇది కొంచెం నింపి పెట్టవా? అమౌంట్ ఎంతరా? 936 అన్నా. మొన్న ఫ్యాక్టరీలో జీతం ఇచ్చారు, ఖర్చులు పోగా మిగిలింది ఇదే. చదువుకోవాల్సిన వయసులో పనికెళ్ళటం ఏంట్రా? నన్ను చదివించే వాళ్ళు ఎవరు లేరన్నా. మా తమ్మునన్నా చదివిద్దామన్నా ఇదంతా. చిన్నోడువైనా పెద్ద ఆలోచనలు ఉన్నారా నీకు? ఇక్కడ సంతకం పెట్టు. ఈడే కాదు సార్, ఈ ఏరియా మొత్తం థమ్స్అప్ బ్యాచే. పనికి వెళ్ళడం తప్ప ఎవ్వడూ బడికెళ్ళడు.
మీ దగ్గర ఏమైనా పని ఉంటే చెప్పండి అన్న చేస్తాను. వాడి సంగతి తర్వాత అండి, ముందు ఇక్కడ సంతకం పెట్టండి, పండగ చేసుకోండి. ఇంతకీ ఈ 60 లక్షలు ఎలా ఖర్చు పెడదామండి? మనకు వచ్చిన గుర్తేంటి? ట్యాపు. దాన్నే తిప్పేద్దాం. ఆహా, నేను రంగులేస్తానన్నా.